నువ్వు గిట్లా మత్సు వేసి నీకు ఆఫీసర్ అయితే డెలివరీ కావు కానీ వాళ్ళు చల్లటి బీర్ ఎత్తారు ఒకటి రెండు బీర్లు గిట్ల వేసిన వాళ్ళకి అల్క డెలివరీ అవుతారు. అయితే మత్సు 4,000 కావాలి ఈ 4 బీర్లు ఎత్తే అల్క 500 అల్కగా అవుతావు ఏ నొప్పి లేకుండా అయితే పిస్తానా బీర్ ఎందుకు పడ్డావు? అయితే ఆ తాడికేమైంది? నువ్వు తాడే వనంగా పుచ్చుపట్ట తాడైంది చీకుపట్ట తాడైంది పుచ్చుపట్ట దూలమైంది అయితే నువ్వు గట్టిగా కుందుడితోటి ఆ తాడు తెగింది దూల విరిగింది నా మీద వచ్చి పడ్డాకనే నచ్చి నీ మీద మళ్ళా వాడు ఒకసారి ఇంకా అల్కా అవుతావా అబ్బా ఇగో అయితే కానీ ఇంకో 15 రోజులు ఆగాగు ఇగో నాట్లు అవుతుంది నాట్లు పుత్త వస్తే నాట్లన్నీ అయిపోయినాక నువ్వు 5 ఇది ఆపడానికి కోర్సుకో ఆపుతా చెప్పి ఆగదా ఇక నయ్యం ఈ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం పోయినాక ఉడకపోతుంది అంటలేదు ఎందుకంటే కాడిక ఇక కావా అవునపిస్తానా అట్టున్న మంచికి ధైర్యం చెప్పి అమ్మ నీకు ఉన్నామని చెప్పుకోవాలి కానీ ఇప్పుడు నాట్లేసుడు ఉంది అమ్మ నాట్లేసుడు అయినాక లేకుంటే ఇంక ఉగాది పండుగ పోయినాక బాధపడక నువ్వు కాకుండా నీ అది నీకు మొగడు లేడు మొద్దు లేదు ఎట్లయితే అంటే మొగోనుకున్న పొరగాళ్ళకి ఏమైనా పొత్తున్నదా ఇలా మొగోను కట్టి ఏమున్నది 9 ఏళ్ళు మోసేది మనం అనేది మనం పెంచేది మనం పాలిచ్చేది మనం అది పాలియంగా పెన్నావు నువ్వు పాలిస్తాను గండెళ్ళు మోసినావు కదా నేను గిన్నె పాలిస్తాను మొగడు ఏమన్నా ఇస్తాడా ఇలా మొగోడు కట్ట ఏమున్నదా మనదే ఉండే కట్టవద్దాయి మొగోళ్ళ మూలదారని తెంప ఇలా మొగోళ్ళ కట్టవే ఉన్నది మొగోళ్ళ కట్టం ఏం లేదా అయ్యో అసలు పేరే ఆడది కాదు నీకేమన్నా మొగలు ఇట్లా పోరగాళ్ళం కన్నావు అనుకో ఇంటి వెళ్తే ఇంటి ముంగడలోకి వెళ్తే చుట్టాలు వస్తారు పూడి చేసి పోతారు మొగలు లేక ఇట్లా పొలగాళ్ళం అన్న బాగా పేరు ఈనాడు మన ఇంటికి వస్తారు సాక్షి టీ వాళ్ళు వస్తారు V6 వాళ్ళు వస్తారు ఇసోటి మైకులు తెచ్చి ముంగట పెట్టి ఏమండి బూతుల భూలక్ష్మి గారు నువ్వు అయ్యలేక పిల్లలు అన్నమాట నువ్వు ఈ సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంత సాధ్యం అయింది ఇది నంది ధర్మరాజు కథనే పొరగాళ్ళు అగ్గిరముడు తారే పొరగాళ్ళు హాస్పిటల్ పోవాలి ఆపరేషన్ చేసుకోవాలి ఎట్లుంటే సరే దేనికైతే గాడికాయ కావు ఇక నువ్వుగా కష్టం సుఖం అన్ని ఉంటాయి బాబు అమ్మవారు తల్లి గర్భాలు ఇద్దరు కొడుకులు పుట్టాక ఇద్దరు కొడుకులు పుట్టాక అమ్మవారి ఎవరిన్నారా
నాడు కనుక ఏనాడు చాపరాకి దాచి వాళ్ళు అవి అయిందే నా అక్క నీకు 3 నెలలు 6 నెలల నాసలే నాకు మొగడే లేక పోరగాలు ఎంత ఉంటుందే నా అక్క నువ్వు అంటివిగానే విషదాన ఆవుడు అంటే కావుడు కాదే తల్లి గర్భాన కొడుకే ఉంటే బిడ్డే పుట్టిందో లోపలికి చూడాలన్నాడు. అబ్బా నువ్వేమన్నావు నన్ను దర్వాజా కాడ కావాలను అన్నావు. నేనేమని చేసిన దర్వాజా కాడ కావాలన్నా అవ్వా ఓ అని ఒక్కసారి ఒరిగినాక నాకు భయం అయింది సెల్లే. అబ్బా ఓ అంటే నువ్వు క్యా అన్నావు? నేను బయటకు ఉరికొచ్చిన విషదాన బయట కుడికొచ్చిన అంటే బలం తక్కువ అయింది. మంచి ఇళ్లకు బోరింగ్ కాడి కాడ వేయడం అనాలి. తాడంత కాళ్ళ అడిగాలద్దు ఇల్లు ఓనించుకోవద్దు. పోదాంపా లోపల పోదాంపా మెల్లమెల్ల పోందా వెళ్ళబెట్టాలి కాదు మంచిగా చూసి పిల్లగాళ్ళకు దానం పోయి నేను ముంగట నడుస్తా నువ్వు వెనకనకరా లోపల దయ్యం డావని ఏలు పెట్టాను అనుకో అవ్వ సత్తినంట నన్ను మెల్లగా తీసుకొచ్చి మల్లెపు ఓల అల్లి మొక్క తీసి పెట్టాయి. నీకెందుకు బాధ నువ్వు లోపలికి పోయి నేను అడుగు పేద్దాం అవుతానికి అర్థం. లోపలికి అయినాక పిల్లగా అయితే చెల్లె మంచిగా ఉందని చెప్పండి మేము కూడా వస్తాం. దయ్యం ఊత నేను మింగేదంటే చెల్లె సత్యనా కీకాయ కట్టే మళ్ళీ వీరికి బయట గుంజి మన టాక్సీ కట్టుకొని ఆత్మకు రాక బొర్రించుకుంటూ పోతాం. నేను మానకుండా వారు నన్ను మాట కూడా ఇప్పుడే ధర్మారం అవునే మీరెవరు ఉన్నారా? మీ ఇంటర్ ఉంటారు అమ్మకి కొడితే కొడితే కానీ చెప్పు కొట్టు సుధరాయించుకుంటా. నువ్వు ఈడ కొడుతున్నా వాళ్ళు విధులు కొడతారు. నేను వాళ్ళ బాధకి ఏడవాలి. కూసో కూర్చోపంటే వాళ్ళు నిలబడతావు కావచ్చు అని నేను అనుకుంటా. అక్క ఆగలేవు నీకు అంగులు నువ్వు తీసుకొని అరటి పని నాకిస్తే పని తీసి బాయిలెత్తా నాకు నా అక్క ఎప్పుడు తిండిపోతులు అనేది అంటే తినకుండా ఎట్లా బతుకుతారే? అదే కొంచెం తక్కువ తినాలి. ఇది కోడె పసరం నాగలిపోద్దా? నాగలి కోడి కాదు నువ్వు మగపిల్లగాళ్ళు మగపిల్లగాళ్ళు చేసే పని కరెక్ట్ చేయాలి. పిల్లగాళ్ళకి తానం పోయాలి పోయాలి చేసే పని చెయ్యి అక్క. ఫస్ట్ ముందుగా ఎందుకంటే బొడ్డు వచ్చిన బొడుగురు లేచిన కళ్యాళ్ళు కానీ ఆప అప్పుల్లా ఎప్పుడు అదే కాలి వేరే కాలి లేదు కలి కాదు కలి ఇవాళ రేపు ఇదేవురు గట్ల దుద్దిన పల్లి గ్రామం గట్టు దుద్దినపల్లి గ్రామం లోపల రాత్రి 12ంటికో ఎవరింటి తలుపు కొట్టగా నైట్ మంది కళ్ళు దొరుకుతుంది కానీ కలి దొరకది. ఇవాళ రేపు పొరగాళ్ళ కళ అంటే ఎరికేనా? కలి లేదు మన్ను లేదు. అబ్బో నా గుణం మంచిది కాదు. నీ గుణం బాగా మంచిది. ఎలా కూడా అంటుంది బిడ్డ నువ్వు గుణం మంచిది. లేదు లేదు నా గుణం మంచిది కానే కాదు. నా దేశం గుణం అంటే సేనంత మొలిసిందట. ఇగో నా గుణం మంచిది కాదు. నా గుణం చెప్తే నువ్వు భయపడతావు. మరి చెప్పు. ఇగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా నాకు పోరాడు ఉన్నాడు అవ్వ. నాకు పోరాడు ఉంటే ఆ పోరాడు ఎత్తుకొని సంక్రాంతి పండుగకు ఎవరైతే అప్పాలు చేయబోతారో వాళ్ళ ఇంటికాడికి మొదలు వాళ్ళ ఇంటికాడికి పోయి ఊకుంటా. ఇక పిల్లగాడిని ఎత్తుకొని ఎల్లక్క గిట్లా మల్లక్క గిట్లా ముచ్చట పెట్టుకుని ఊకుంటా. ఇక అప్పాలన్నీ వేసి గవాల కొంట ఇంట్లో పెట్టాక నాకు 2 ఇత్త మంచిగా ఉండు. ఇక అప్పాలన్నీ కొంట ఇంట్లో పెట్టినాక పోరాన్ని చెంపేది ఒక్కడి చెప్తా చరిచినాక ఓ అప్పాలు ఏడుతారు. అప్పాలు ఏడ్చినాక వాళ్ళు అయ్యో బిడ్డ ఎందుకు ఏడుతున్నావు అని 4 తెచ్చిస్తే నా పోరాడు ఒక్కడి తింటే సరిగ్గా 3 తింటా. నువ్వే అల్లు ఖాళీ వెళ్తారు పొలగా మీద కాకరీ చూస్తూనే ఉండా వెనకటి కాదు లోపల 10 అమ్మలుండే కూరలు పులవసారు. ఆ కూరలల్లా ఆయన కుతుర్తిలేదు దుఃఖలేదు అప్పటి నుంచి ఆయన కూడా నిన్ను చూస్తే మనసు పడ్డది. అద్దకు ఆపాయి నా మొగడు ఊపోడు మరి. అయితే చెల్లె ఎందుకంటే ఇది మందుల పంట గంజుల పంట. డాక్టర్లు ఏంట ఒంటి నిండా రోగాలు ఇంటి నిండా మందులే. ఈ రోజులలో మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా కానీ జేబులో మన 2 గోళీలు ఉంటేనే మనసులో బతుకున్నది. అమ్మడి కూడా అడుగు పట్టినాయి. చాయ్ గంజులు మీదకి వెళ్ళాయి. సిలిండర్ సిట్టుకో అనిపించి లోటెడ్ చాయ్ ఆగి రాత్రి బలం వెనక సీట్ అదురుతున్నా ఆడుకోరాదు. అది కూడా చెప్పు వేసుకొని ఇట్లా పల్లెరగాయలు కూర్చుతాయి కాబట్టి చేద్దామంటే ఎన్నో పనులు ఉన్నాయి. వెళ్ళి కూర్చో. ఇద్దరు కూరగాయలు చెరొక్కలకు పోయాలి కాను. చెరొక్కలకు నువ్వు ఒకరు నేను ఒకరు 2 కొడుకులు కదా. జోజోనే జోమారా జోజోనే
అయ్యో ఏమైంది దొంగ కోళ్ళు వచ్చే మొక్క ఏమైంది తెనుగోళ్ళు చేపలు పట్టినాక చేపలు తెచ్చి ఉప్పేసి పసుపు వేసి బండగేసి రాకి పెడిళ్ళు వాళ్ళు కొడతారు సాగర వాళ్ళు పంట కొట్టినట్టు మరి నీకేమో నీకు వెనక రాలే కన్నదాని పెంచుదాని నీకు కత్తమే వెనక అత్త పిల్లగాడు మన లెక్క కర్రే ఉన్నాడు తెల్లవాడాలని రాస్తాను అయ్యో నీకెటు ఎటు తోలు పట్టావు అది రాదు ఇప్పుడు ఊరి వరకు అవునే పిల్లగాళ్ళు ఏడుతారు ఇట్లాంటి పాలి పిల్లగాళ్ళు ఏడుతారు ఇద్దరు ఉన్నారు కదా ఒకరికి ఇద్దరు నువ్వు ఒకరికి పాలి నాకు పాలు ఎక్కువ నీ ముఖం పాడు నన్ను పాలు ఇవ్వండి ఇప్పుడు అదా మొన్న 5 లీటర్ల పాలు ఇస్తున్నాడు కానీ రోజు నేనా ఎవరన్నారే మొన్న మన బావ పాల కింద కాడికి పాలు పట్టుకొని వచ్చిండు ఆయన నీ ఒకడు మాకు బావ ఆయనకు మానం పెట్టలేదు దేవుడు ఇగో 5 లీటర్ల పాలు పట్టుకొని వచ్చి ఏమంటుండ్రు బావ గిన్ని కాడ పాలు చేస్తాను ఈ పాలు ఎక్కడి అంటే పిల్ల మాదానియే పిల్ల మాదాని అంటే అక్కడే నీ పాలే అనుకున్నది ఓ పిసదమండ ఆయనే 50,000 పెట్టి బర్రెని తెచ్చిండు ఆ బర్రెని పూటకు 5 లీటర్ల పాలిస్తాను ఒక 5 లీటర్ల ఊరందరికి వస్తున్న ఒక 5 లీటర్లు కేంద్రంలో పోసిరమ్మ నా పిల్లగానికి తెలియలేక మాదాని అన్నాడు కానీ మా బర్రె అనాలి మేము పిల్లగాళ్ళకు అనుకూల చేసాం కానీ ముందుగానికి అనుకుంది పడవాలి కానీ ముందుగానికి అనుకుంది పేరు పెట్టాలి కానీ కొడుకులకు గణపతులు కట్టి మంచి లాలిపాట జోగాల పాటవాడు రవేనా తల్లి ధర్మవాతమ్మ నీ గర్భానమే శృంగారమే ఇద్దరు కొడుకులు పుట్టిదాన్ని తల్లి చేతి లోపల మరి ఇద్దరు కొడుకులు పెట్టినారమ్మా అమ్మవారు గాతల్లి ధర్మవాతమ్మ ఇద్దరు కొడుకులు ఎత్తుకుంది కొడుకులాడు మీ రూపెంత చక్కదనం బిడ్డ మీ దేకెంత చక్కదనం నాన్న మిమ్మల్ని యుద్ధ కొడుకు నేను యుద్ధ నీలంపు సాయ కొడుక నీ ముఖమే బంగారు సాయిరా అని ఆ తల్లి మనసు లోపల ఏమనుకుంటుందవ్వా ఈ కొడుకులేనవ్వా నాకు అన్నం పెట్టే కొడుకులు ఈ కొడుకులేనవ్వ నేను శాత కాకుండా మంచాల వాడి చచ్చిపోయినాడు నా మీద పిరిగడు మందు పోసే కొడుకులవ్వా నాకు కొడుకులు పుట్టిరు వచ్చిన పని లేదు వచ్చిన పర్వాలేదు అని సంబరపడి సంతోషపడుతుంది తొట్టగట్టి జోగాల పాట పాడుతున్నదమ్మా అచ్చుతానందా